బ్రేకింగ్ చూద్దాం ఒకసారి. హైదరాబాద్ కవాడిగూడలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై కక్ష పెంచుకున్న భర్త ఆమెను విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి తానంతట తానే లొంగిపోయాడు. కిషన్ బాగ్కు చెందిన బంగి దెబోరా అనే మహిళ కవాడిగూడలోని ఓ స్పా సెంటర్లో బ్యూటీషియన్గా పనిచేస్తోంది. ఆమెకు 10 ఏళ్ల క్రితం ఒక ఆటో డ్రైవర్గా పనిచేసిన భర్త రాజుతో వివాహం జరిగింది. అయితే కొన్నాళ్ల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో ఇప్పుడు వేర్వేరుగా ఉంటున్నారు. 2 ఏళ్లుగా కోర్టులో ఈ విడాకుల కేసు నడుస్తోంది. ఈ క్రమంలో నిన్న భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఉదయం దెబోరాను ఫాలో అవుతూ స్పా సెంటర్కు చేరుకున్న భర్త రాజు వెంట తెచ్చుకున్న కత్తితో భార్యపై విచక్షణారహితంగా పొడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో దెబోరా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భార్యను చంపిన తర్వాత నిందితుడు రాజుయే నేరుగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కవాడిగూడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇటు బహదూర్పురాకు సంబంధించి కిషన్ బాగ్కు చెందినటువంటి బంగి డెబోరా అనేటువంటి మహిళ కవాడిగూడలో ఉన్నటువంటి ఒక స్పా సెంటర్లో ఇక్కడ పనిచేస్తూ ఉంది, బ్యూటీషియన్గా పనిచేస్తూ ఉంది. అయితే చాలా కాలం క్రితం కూడా తన భర్తతోటి గొడవలు ఉన్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. గొడవల నేపథ్యంలోనే ఇటీవల ఈరోజు ఉదయమే ఇక్కడికి తన భర్త వచ్చి పైకి అంటే 4వ అంతస్తులో, ఈ బిల్డింగ్లో 4వ అంతస్తులో తను పనిచేస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. 4వ అంతస్తులో లిఫ్ట్లో వెళ్తూనే తన భర్తతో గొడవ అయితే జరిగింది. గొడవ జరిగినటువంటి అనంతరము ఒక్కసారిగా ఈ ఏదైతే స్పా సెంటర్ ఉందో డోర్ ఓపెన్ అవ్వగానే కత్తితో తన భర్త వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో భర్త రాజు విచక్షణ రహితంగా సుమారుగా 15 సార్లు కత్తితో పొడిచినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి చూసినటువంటి ప్రతినిధులు ఆ స్పా సెంటర్కి సంబంధించినటువంటి వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. అత్యంత దారుణంగా రక్తపు మడుగులో ఇక్కడ డెబోరా పడిపోయి ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇటు డెబోరాకు అలాగే రాజుకు సంబంధించి గత 2-3 సంవత్సరాలుగా కూడా కుటుంబ కలహాలు అయితే ఉన్నట్లుగా అయితే తన తల్లి చెప్తా ఉంది, డెబోరా తల్లి చెప్తా ఉంది. అలాగే చాలా రోజుల నుంచి కూడా వీళ్ళిద్దరూ విడిపోయి ఉంటా ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలతోనే ఇద్దరు కూడా విడిపోయి ఉంటా ఉన్నారంటూ కూడా తల్లి చెప్తా ఉంది. అయితే ఇటు హత్య చేసినటువంటి వెంటనే అత్తాపూర్లో ఉన్నటువంటి ఓ పోలీస్ స్టేషన్కు భర్త రాజు పారిపోయి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టుగా అయితే కొంత సమాచారం అంతా ఉంది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా రాజుని అదుపులోకి తీసుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా ఇటు ఇదైతే కవాడిగూడ ప్రాంతం అంతా కూడా ఉలిక్కి పడిందని చెప్పాలి. అయితే ముఖ్యంగా అసలు డెబోరా హత్య వెనక కారణాలు ఏంటి అంటే ఈ యొక్క కాపురానికి రావట్లేదు అనేటువంటి కారణమేనా, లేకపోతే ఇతరాతర కారణాలు ఏమైనా ఉన్నాయా అంటూ కూడా ఇటు కేసు నమోదు చేసుకున్నటువంటి గాంధీనగర్ పోలీసులు దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. ఇటు డెబోరా మృతదేహాన్ని కూడా అంబులెన్స్లో గాంధీ ఆసుపత్రికి అంటే ఏదైతే పంచనామాకు సంబంధించి అలాగే పోస్ట్ మార్టానికి సంబంధించి కూడా డెబోరా మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు అయితే పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్టు శ్రీకాంత్తో విజయ్ బిగ్ టీవీ కవాడిగూడ నుండి.